హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం సరూర్ నగర్ లో ఉన్నామండి. ఇక్కడ మనకి అపార్ట్మెంట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి. ఈ అపార్ట్మెంట్ టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్ చెప్పిన టోటల్ 15 ఫ్లాట్స్ ఉన్నాయి. అన్ని కూడా మనకి 1250 ఎస్ఎఫ్టీ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చాయి. అన్ని మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి. అపార్ట్మెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఆల్రెడీ ఇందులో 6 ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు. ఇది వచ్చేసి మనకి సిటీ మధ్యలో ఉందండి. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మన 1 lakh పైన ఉంది. యూడిఎస్ కూడా చాలా వస్తుందండి, 57 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇలా చూసుకుంటే 90% ప్లాట్ ప్రైస్ వచ్చేసి యూడిఎస్ లోనే కవర్ అవుతుందండి. మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. మీకు లోపలికి వెళ్ళి ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను, కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి. ఇది 100 feet ప్రపోజల్ లో ఉందండి, ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇది ఒకటే రోడ్డు కాదు, మనకి అవతల సైడ్ ఇంకొక రోడ్ ఉంది, చూపిస్తాను. ఇక్కడ చుట్టూ సైడ్ ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే సిటీ మధ్యలో ఉంది. చాలా స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి, పక్కనే మనకి హాస్పిటల్స్ అన్ని కూడా దగ్గరలో ఉన్నాయండి. మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. చూడండి, అపార్ట్మెంట్ ఎలివేషన్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చింది. ఇది ఒకటి ఎంట్రీ ఉంటుంది, అక్కడ ఎగ్జిట్ ఉంటుంది, మీకు చూపిస్తానండి. ఇది టోటల్ వచ్చేసి మనకి 855 స్క్వేర్ యార్డ్స్ అండి. చాలా స్పేసెస్ చూడండి. మనకి యూడిఎస్ కూడా 57 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అలాగే మనకి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసినా కూడా చూడండి ఎంత స్పేస్ ఇచ్చారో. మనకి హెచ్ఎండి నాన్స్ ప్రకారం కంటే కూడా చాలా స్పేస్ తీసుకున్నారు. ఇక్కడ మనకి స్పేస్ ఉంది కాబట్టి అక్కడ లాస్ట్ కార్నర్ లో మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు, అవన్నీ చూపిస్తానండి. మనకి చుట్టూ ఓపెన్ ప్లేస్ తో పాటు గ్రీనరీ చేశారండి, చాలా బాగుంది. మనకి శాండలోన్ అపార్ట్మెంట్ కి చిల్డ్రన్స్ ప్లే ఇవ్వరు, ఇందులో మనకి స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ రూమ్ అండి. మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా సేమ్ ఇలానే స్పేస్ తోటి గ్రీనరీ ఉంటుందండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్, ప్రతి ఒక్కరు కూడా చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. ఇది వచ్చేసి ఎంట్రీ గేట్, ఇక్కడ ఎగ్జిట్ గేట్. మనకి ఈచ్ ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్ ఉంటాయండి, టోటల్ 15 ఫ్లాట్స్ ఉంటాయి. అందరు కూడా చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వచ్చింది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ మనకి స్టేర్ కేస్ వచ్చాయి, ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ వచ్చిందండి. పదండి పైకి వెళ్దాం. చూడండి, అందరు లివింగ్ ఉంటున్నారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ లివింగ్ ఉంటున్న వాళ్ళ కార్స్ అండి, చాలా మంది లివింగ్ ఉంటున్నారు. మనకి లిఫ్ట్ వచ్చేసి 6 members కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు, చూపిస్తానండి. చూడండి, లిఫ్ట్ అయితే చాలా పెద్దగా వచ్చింది. చూడండి, ఇదంతా కారిడార్. మనకు కారిడార్ వచ్చేసి 7 feet ఇచ్చారండి, కంప్లీట్ గా గ్రానైట్ వచ్చింది. నేను ఆల్రెడీ చూపించాను. ఇక్కడ లిఫ్ట్ వస్తుంది, అక్కడ సైడ్ మనకి స్టేర్ కేస్ వస్తాయి. ఒక ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్ అండి. ఒకటి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, 2 వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి. అన్ని కూడా మనకి 1250 ఎస్ఎఫ్టీ లో 2 BHK వచ్చాయి. అది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. అక్కడ మనకి స్టేర్ కేస్ వస్తాయి. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. మనకి మెయిన్ డోర్ అయితే కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు, చాలా స్టాండర్డ్ ఉంది. డిజైన్ కూడా చాలా బాగా చేశారండి. రండి లోపలికి వెళ్దాం. చూడండి, ఇదంతా హాల్. మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ విండో వచ్చిందండి. మనకి హాల్ లో విండోస్ అన్ని కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు, దాంతో పాటు నెట్ వచ్చింది, సేఫ్టీ గిల్స్ వస్తాయి. చూడండి, ఇదంతా హాల్. మనకి టీవీ పాయింట్ ఇక్కడ ఇచ్చారండి. మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది. మన టీవీ దగ్గర వుడ్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. మనకి ఫ్లోరింగ్ వచ్చేసి 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారు, చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇదంతా డైనింగ్ ప్లేస్. చూడండి, హాల్ కమ్ డైనింగ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చింది, రండి చూపిస్తాను. చూడండి, కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో ఇచ్చారు. మనం ఇందులో వుడ్ వర్క్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి. కిచెన్ లో 4-5 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ వాష్ ఏరియా. సో చూడండి, వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారు. చూడండి, వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే ట్యాబ్స్ ఇచ్చారండి, మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. చుట్టూ టైల్స్ ఇచ్చారు, క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇదంతా డైనింగ్ ప్లేస్ కదా, మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. చూడండి, కామన్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. 2 విండోస్ వచ్చాయి, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. ట్యాబ్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. లోపల డోర్స్ కూడా చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కూడా కింగ్స్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుందండి. మనకి ఇందులో కూడా చాలా పెద్ద విండో వచ్చింది. వెంటిలేషన్ చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. మనకి ఇందులో ఇప్పుడు లైట్స్ లేవు, కానీ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది.
ఎందుకంటే మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా చాలా స్పేస్ ఇచ్చారు కదా, దానివల్ల మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఫ్లాట్ కూడా 2 BHK చాలా స్పేసెస్ వచ్చిందండి. పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపించుకుంటే ప్రైస్ డీటెయిల్ చెప్తాను. పదండి పైకి వెళ్దాం. ఈస్ట్ కి అయితే ఒకటే ఫ్లాట్ వచ్చిందండి, వెస్ట్ కి అయితే 2 ఫ్లాట్స్ వచ్చాయి. ఈ 2 ఫ్లాట్స్ మధ్యలో కూడా మనకి డక్ ఏరియా అయితే 10 feet ఇచ్చారండి. మనకి శాండల్వుడ్ బిల్డింగ్ అయితే డక్ ఏరియా ఇవ్వరు, వీళ్ళైతే డక్ ఏరియా ఇచ్చారు. ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకి సేమ్ ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. పదండి పైకి వెళ్దాం. చుట్టూ సరౌండింగ్ చూడండి, అన్ని హౌసెస్, అపార్ట్మెంట్స్, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 5500 ఫర్ ఎస్ఎఫ్టీ. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్లోనే 80% లోన్ వస్తుందండి. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. మీరు వచ్చే ముందు కాల్ చేసి వాళ్ళు సైట్ దగ్గర చూపిస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది, మంజూరు వాటర్ కనెక్షన్ ఉంది, వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. మీకు రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది, తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. మనకి ఈ ప్రైస్ లోనే ఆల్ ఎంఎన్టీస్ ఇస్తున్నారు. ఎంఎన్టీస్ వచ్చేసి చాలా స్పేసెస్, కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే 6 members కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు. ఇందులో మనకి 24 hours పవర్ బ్యాకప్ ఉంటుంది, 24 hours సెక్యూరిటీ ఉంటారు. ఎంఎన్టీస్ అని కూడా మనకి ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే ఇస్తున్నారు. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ కాల్ చేయొచ్చు. డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను కూడా మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వని అవసరం లేదు, డైరెక్ట్ బిల్డర్తో మాట్లాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.